ఆయుధాలన్నీ వదిలేస్తాం, జనవరి 1న లొంగిపోతాం, ఒక్కొక్కరిగా కాదు ఒకేసారి అందరం ఈ పని చేస్తాం. ఇది మావోయిస్టుల ప్రకటన. అస్సలు ఊహించినది. అందుకే యావత్ భారతం దృష్టి దీనిపై పడింది. ఎంఎంసి అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ జోన్ అన్నమాట. దీని ప్రతినిధి అనంత్ పేరుతో ఈ మేరకు లెటర్ విడుదలైంది. మావోయిస్టులందరూ లొంగిపోవాలని ఇప్పటికే కేంద్రం విజ్ఞప్తి చేసింది. దీనికి తోడు పార్టీలో ప్రధాన నేతలు ఆసన్న, మల్లోజుల లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో సీన్ మొత్తం మారిపోయింది. అందుకే సాయుధ పోరాటానికి ఎండ్ కార్డ్ వేయడానికి 2026 జనవరి 1న ముహూర్తం పెట్టారు. ఏ ఆయుధంతో అయితే లక్ష్యాలు సాధిస్తామని చెప్పారో అవే ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. కొంత టైం ఇస్తే జన జీవన స్రవంతిలో కలుస్తామన్నారు. అసలు మావోయిస్టులు ఈ ప్రకటన చేయడానికి కారణం ఏంటి? బలం తగ్గిందా? బలగం తగ్గిందా? అన్నలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఎలాగూ లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే సమన్వయం లోపం లేకుండా, కమ్యూనికేషన్ ఇబ్బందులు రాకుండా ఉండేలా ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను విడుదల చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలలో తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని తేల్చారు. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ అన్నారు. దీంతో మావోయిస్ట్ ముక్త్ భారత్ అనే కేంద్ర ప్రభుత్వ ఆశయం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నట్టు అర్థమవుతోంది. అదే సమయంలో 58 ఏళ్ల మావోయిస్టుల పోరాట చరిత్ర కూడా కనుమరుగు కానుంది. దశాబ్దాల నక్సల్బరీ పోరాట చరిత్రలో ఈ లొంగుబాటు ప్రకటన అతి పెద్ద కుదుపు. ఇది మావోయిస్ట్ పోరాటానికి ముగింపు అని కొందరంటుంటే, పోరాట పంథాలో మార్పు మాత్రమే అని మరికొందరు అంటున్నారు. మావోయిస్ట్ సిద్ధాంతాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా రాబోయే తరానికి అందించడానికే అన్నలు అస్త్ర సన్యాసం చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపు 2 నెలలుగా మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ లొంగుబాటుకు కారణాలు అర్థమవుతాయి. ముఖ్యంగా అభయ్ పేరుతో మల్లోజుల రాసిన లేఖల్లో మావోయిస్ట్ పార్టీ సైద్ధాంతికంగా తప్పులు చేసిందని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, అందువల్లే ఇంతటి నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మల్లోజుల తన 21 పేజీల లేఖలో తెలిపారు. దీనికి రూపేష్ పేరుతో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ హెడ్ ఆసన్న మద్దతు పలికాడు. మల్లోజుల పార్టీకి ద్రోహం చేస్తున్నాడని, అతను వెంటనే ఆయుధాలను పార్టీకి అప్పచెప్పకపోతే బలవంతంగా లాక్కుంటామని మావోయిస్ట్ పార్టీ హెచ్చరించింది. దీంతో మావోయిస్ట్ పార్టీలో చీలిక అనివార్యమైందని తేలిపోయింది. మావోయిస్ట్ పార్టీలోని తెలుగు నక్సలైట్లలో వచ్చిన విభేదాలే ఈ లొంగుబాటుకు కారణం అనే చర్చ కూడా జరిగింది. ఈ ఏడాది మే నెలలో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందిన తరువాత పార్టీ పగ్గాలు తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవిజీకి ఇవ్వటానికి రంగం సిద్ధం కావడంతో మల్లోజుల వేణుగోపాల్ వర్గం పార్టీతో విభేదించిందని వార్తలు గుప్పమన్నాయి. తర్వాత లొంగిపోయిన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న కూడా అసలు కేంద్ర కమిటీ సమావేశమే జరగలేదని, పార్టీకి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఎవరూ బాధ్యతల్లో లేరని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. కేంద్ర కమిటీకి చెందిన మల్లా రాజిరెడ్డి, దేవ్జీ, పాక హనుమంతు, హిడ్మా వంటి వారు వేణుగోపాల్ నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో ఆయన లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు అర్థమవుతుంది. కగార్ పేరుతో దాడులు పెరగటం, పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోవటం, ఆదివాసీ యువత ఈ పోరాటానికి దూరం అవ్వడం, గతంలో వారి నుంచి దొరికిన మద్దతు ఇప్పుడు రాకపోవటం, భద్రతా బలగాల ఆధునిక యుద్ధ తంత్రం ముందు పార్టీ వ్యూహాలు కనీస స్థాయిలో నిలవలేకపోవటం, పార్టీలోని అంతర్గత రాజకీయాలు, కొత్త రిక్రూట్మెంట్లు లేకపోగా ఉన్న సైన్యంలో వయసు మీద పడిన వారు పెరగడం, వారు అనారోగ్యం పేరుతో జనం బాట పట్టడం, మారిన సామాజిక పరిస్థితులు, ఇలా అనేక కారణాలు లొంగుబాటు దిశగా మావోయిస్టులను నడిపించాయని చెప్పాలి. మావోయిస్టుల లొంగుబాటు పూర్తయితే ఇక దేశంలో నక్సలిజం పూర్తిగా మాయమవుతుందా? ఈ చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులు తమ వెంట ఎన్నో సైద్ధాంతిక సూత్రీకరణలు, సామాజిక అనుభవాలతో వనం నుంచి జనంలోకి వస్తున్నారు. ఇక అడవిని వదిలి వస్తున్న వారు పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదే. మావోయిస్టుల చరిత్రను ఒకసారి చూస్తే దాదాపు 6 దశాబ్దాల పాటు తమ ఉనికిని చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో 1967 మే 25న రైతాంగం తిరుగుబాటు చేసి చరిత్ర సృష్టించింది.
ఆ పోరాటమే నక్సల్బరీ ఉద్యమంగా చరిత్రకెక్కింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతాంగ నేత చార్ మజుందార్ అప్పటి సిపిఎంతో తెగదంపులు చేసుకుని సిపిఐ-ఎంఎల్ను ఏర్పాటు చేశారు. చార్ మజుందార్ మరణంతో ఇక ఆ పార్టీ ఉండదని అంతా అనుకున్నారు. కానీ 1980లో పీపుల్స్ వార్ రూపంలో మరో బలమైన ఉద్యమం ముందుకొచ్చింది. మొత్తంగా 16 రాష్ట్రాలు 120కు పైగా జిల్లాల్లో నక్సల్స్ పాగా వేశారు. దేశ అంతర్గత భద్రతకు తొలి శత్రువు నక్సల్స్ అని కేంద్రం ప్రకటించేంతగా వారు ఎదిగారు. ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకుని సొంత రాజ్యమే నడిపించారు. 1995 నాటికే పీపుల్స్ వార్ దండకారణ్య ప్రాంతాన్ని గెరిల్లా జోన్గా ప్రకటించింది. ఆ జోన్లో సొంత రాజ్యాన్ని జనతన సర్కార్ పేరిట ఏర్పాటు చేసింది. అయితే 1999లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి, సేలం నరేష్లను ఉమ్మడి ఏపీలోని కొయ్యూరులో 1999 డిసెంబర్ 2న పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆ ముగ్గురు నాయకుల స్మారకంగా వారి తొలి వర్ధంతి నాడు అంటే 2000 డిసెంబర్ 2న పీపుల్స్ గెరిల్లా ఆర్మీని పీపుల్స్ వార్ ఏర్పాటు చేసింది. మరో సాయుధ సంస్థ ఎంసీసీతో 2003 నుంచే విలీన చర్చలు ప్రారంభించింది. అలా 2004కు అవి కొలిక్కి వచ్చాయి. డీకేలో పీపుల్స్ వార్ అగ్రనాయకుల హెడ్ క్వార్టర్స్ అయిన అబూజ్మడ్లో జరిగిన సమావేశంలో ఆ రెండు పార్టీలు విలీనమై భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. కొత్త పార్టీకి కార్యదర్శిగా గణపతి ఎన్నికయ్యారు. అప్పటి కేంద్ర కమిటీలో 38 మంది, పొలిట్ బ్యూరోలో 14 మంది సభ్యులు ఉండేవారు. ఈ విలీనం తర్వాత పీజీఏను పీఎల్జీఏగా మార్చారు. పెరిగిన సైన్యంతో మావోయిస్ట్ పార్టీ దండకారణ్యంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిందనే చెప్పాలి. ఇటు పీపుల్స్ వార్గా ఉన్నప్పుడు ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించడంతో పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. తీవ్ర నిర్బంధ కాలంలో ఏపీ, తెలంగాణతో పాటు దండకారణ్యం పరిధిలో ఎన్కౌంటర్లలో భారీగా కార్యకర్తలను, నాయకులను కోల్పోయింది. మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి దెబ్బ కర్ణాటకలో పడింది. ఆ రాష్ట్ర కార్యదర్శి, చరిత్రకారుడైన సాకేత్ రాజన్ ఎన్కౌంటర్లో చనిపోయారు. తొలి ఏడాదే 275 మంది ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. 2005లో ఏకంగా 650 మంది, 2006లో 456 మంది పోలీస్ కాల్పుల్లో మరణించారు. మావోయిస్టులు కూడా అంతే తీవ్రంగా ప్రతిదాడులకు పాల్పడ్డారు, దడ పుట్టించారు. మరోవైపు మరణాలు పెరిగాయి. 2006లో మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ చంద్రమౌళి, 2007లో కేంద్ర కమిటీ సభ్యుడు సందే రాజమౌళి, 2009లో మిలిటరీ వ్యూహకర్త పటేల్ సుధాకర్ రెడ్డి, 2010లో పోలిట్ బ్యూరో సభ్యుడు ఆజాద్ ఎన్కౌంటర్లో మరణించారు. మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా 2009లో నాటి యూపీఏ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ను ప్రారంభించింది. వరుస ఎన్కౌంటర్లు మావోయిస్ట్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. శాఖమూరి అప్పారావు ఇతర నేతల ఎన్కౌంటర్లతో ఆందోళనకు గురైన పార్టీ శాంతి చర్చలను తెర మీదకి తీసుకొచ్చింది. శాంతి చర్చల అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్ కూడా ఎన్కౌంటర్ అయ్యారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ హంట్ 3వ దశ కూడా కొనసాగింది. ఆ తర్వాత ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధానాలు ముందుకొచ్చాయి. 2024 జనవరి నుంచి కగార్ ఆపరేషన్ మొదలైంది. భద్రతా బలగాలకు మానవ రహిత విమానాలు, అత్యాధునిక డ్రోన్లను కేంద్ర ప్రభుత్వం అందించింది. వాటి పనితీరు ఎంతగా ఉందంటే అడవుల్లో ఏ ఇద్దరు కలిసి తిరిగినా వెంటనే వాళ్ళను గుర్తించి కమాండ్ కంట్రోల్కి సిగ్నల్ ఇస్తాయి. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టులను వెతుక్కుంటూ వెళ్లడం సులువైంది. దీనివల్ల మావోయిస్టులకు ఊహించిన నష్టం వాటిల్లింది. ఇక 28 వ్యూహాత్మక ఏరియాలపై వాళ్ళు పట్టును కూడా కోల్పోయారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు దండకారణ్యంలో ఉండలేని పరిస్థితిని భద్రతా బలగాలు తీసుకొచ్చాయి. అందుకే మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచారు. ఇందుకు కేంద్రం అంగీకరించలేదు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులు ఏరివేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఇక శాంతి చర్చలకు అవకాశం ఉండదని అర్థమైంది. ఆ తర్వాత అనతి కాలంలోనే ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 18 మంది కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. లొంగిపోతే ప్రాణమైనా దక్కుతుందని కొందరు, ఇప్పుడు సాయుధ పోరాటం చేయలేమని మరికొందరు నేతలు నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్నతో పాటు అనేక మంది ప్రభుత్వం ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ బెటాలియన్ 1 కమాండర్ హిడ్మా, ఆయన బృందం ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్లటూన్లోని అనేక మంది విజయవాడలో పోలీసులకు చిక్కారు.
దీంతో ఇక మిగిలిన దేవ్జీ గురించి చర్చ మొదలైంది. తాజాగా జనవరి 1న లొంగిపోతామంటూ ప్రకటన రావడంతో మావోయిస్టుల పోరాటం ముగింపు దశకు వచ్చినట్లయింది. ఓ అంచనా ప్రకారం మావోయిస్ట్ పార్టీ గత 2.5 దశాబ్దాలుగా బస్తర్ ప్రాంతంలో జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ 20 ఏళ్లలో ఒక తరం మొత్తం మావోయిస్ట్ పార్టీ పాలనలో ఎదిగింది. అక్కడ దాదాపు 5 లక్షల మంది మావోయిస్టుల జనతన సర్కార్ పాలనలో ఉన్నట్టు అంచనా. మరో 5 లక్షల మంది మీద మావోయిస్టుల పరోక్ష ప్రభావం కూడా ఉండొచ్చని ఇంకో అంచనా. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయి జనజీవనంలో కలిసిపోయిన తర్వాత వారు తమ మార్గంలో 25 ఏళ్లుగా నడుస్తున్న వారిని ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే మావోయిస్టుల లొంగుబాటు నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారనే చెప్పాలి.